సర్వకృపానిధియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహాకృపను బట్టి ప్రతిదినం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభువు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితులలో ఆరాధనలు నిలిపివేయబడ్డాయి. ఆత్మ సంబంధమైన బిడ్డలు వాక్యము మీద మనసు ఉంచుతారు గనుక వారి కొరకై ప్రభువు ప్రత్యేకముగా ఈ కార్యక్రమమును జరిగిస్తున్నారు. ఈ లైవ్ అనేది దేవుని పిల్లలు ఆధ్యాత్మికముగా ఎదగడానికి, బలపరచబడడానికి, ప్రభువు రాకడకు సిద్ధపరచబడడానికి అందించబడుతూ ఉంది. దేవుని మహాకృపలో ప్రభువు ఈ రీతిగా వాక్యము అందించే భాగ్యాన్ని దైవజనునిగా నాకు అనుగ్రహించాడు. అలాగునే ఎంతో మంది వినడానికి మీకు కూడా కృపను ఇచ్చాడు. ప్రియులారా, ఈ లాక్డౌన్ ప్రారంభమైన తరువాత ఎంతో మంది బిడ్డలు రకరకముల కారణాలను బట్టి చనిపోయారు. ఒక్క కరోనా వైరస్ వల్లే ప్రజలు చనిపోతారు అని భయపడుతున్నాము. కానీ కరోనా వైరస్ రాకముందు కూడా ప్రజలు చనిపోయారు. వచ్చిన తరువాత కూడా వైరస్ ఒక్కటే కాకుండా కొంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది బిడ్డలు అనుకోకుండా హృదయములో కలవరములు పెరిగి, ఆలోచనలు పెరిగి చివరికి గుండెపోటుతో మరణిస్తూ ఉన్నారు. మరి కొందరైతే అక్రమమైనటువంటి జీవితములో ఉండి భర్తకు భార్య అడ్డమని భార్యలను చంపే భర్తలు, అలాగునే భార్యకు భర్త అడ్డమని భర్తలను చంపే భార్యలు, ఈ రోజున లోకములో మరణములు అనేవి బహుభయంకరముగా ప్రియులారా చూస్తూ ఉన్నాం. ఒక ప్రక్కన యాక్సిడెంట్లు, ఒక ప్రక్కన వ్యాధులు, ఒక ప్రక్కన పులార ఆత్మహత్యలు, ఒక ప్రక్కన పులార అడ్డు తొలగించుకోవడానికి నరహత్యలు, ఇలా ఎన్నెన్నో కారణాల చేత మానవుడు నశించిపోతూ ఉన్నాడు. అయితే ఈ దినములలో క్రైస్తవులలో 3 విధములైనటువంటి క్రైస్తవులు ఉంటారని అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు చెప్పాడు. మొదటిది ప్రకృతి సంబంధులు. ప్రకృతి అనగా ఈ లోకం, ఈ సృష్టి, దాని సంబంధులు. వారికి దేవుని వాక్యం అక్కరలేదు, దేవుని ఆత్మతో పని లేదు, దేవుని సన్నిధి అక్కరలేదు. వారు తెల్లవారి లేస్తే ఎంతసేపు కూడా లోకాన్ని గురించి మాట్లాడుకోవడమే.
లోక విషయాలను గూర్చి మాట్లాడుకోవడమే. ఇలాంటి వారు ఆత్మ లేని వారు అని దేవుని వాక్యం బోధిస్తుంది. రెండవది శరీర సంబంధులు. వాళ్ళు కేవలం శరీరపు వాటి మీదే మనసు పెడతారు, కానీ ఆత్మ విషయముల మీద వారు మనసు పెట్టరు. తెల్లారి లేస్తే ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి సంపాదించాలి, ఇదే ఆలోచన తప్ప ఎంతసేపు దేవునితో సహవాసం చేయాలి, ఎంతసేపు దేవుని వాక్యాన్ని చదవాలి, ఎంతసేపు దేవుని పిల్లలతో నేను గడపాలి అన్న ఆలోచన ఉండదు. తిన్నామా, త్రాగామా, సుఖాన్ని అనుభవించామా, ఇదే రీతిగా శరీరపు ఆశల మీద మనసు పెడతారు. మూడవది ఆత్మ సంబంధులు. వారు ఉదయం లేచినది మొదలుకొని వారి జీవితం ప్రార్థనతో ప్రారంభిస్తారు. మీరు ఆత్మ సంబంధులైతే ఉదయం లేవగానే, మంచము పులార దిగగానే మంచము దగ్గరే మోకాళ్ళు వచ్చి ప్రార్థనతో మీ జీవితాన్ని ప్రారంభిస్తారు. రాత్రి కాలమంతా కూడా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆ తరువాత వాక్యాన్ని చదువుకుని, లేక చదువు రాకపోతే వాక్యాన్ని పులారా విని వారు వాళ్ళ కాలాన్ని ప్రారంభిస్తారు. మరలా తిరిగి రాత్రి వేళ ప్రార్థనతోనే వారు పడకకు చేరతారు. ఈ మధ్య కాలములో వారికి ఉద్యోగాలు ఉన్నా, ఏవేవో పనులు ఉన్నా, లేక ఏవేవో కార్యక్రమాలు చేయవలసి వచ్చినా వాటిని చేస్తూ కొంచెము సమయం దొరికితే చాలు దేవునితో గడపడానికి ప్రయత్నం చేస్తారు. నేటి దినములలో ఆత్మ సంబంధులైన వారు ఇంకా కొందరు భూమి మీద ఉన్నారు గనుకనే దేవుడు వారి కొరకై వాక్యాన్ని ఇంకా ఈ రీతిగా అందిస్తూ ఉన్నాడు. లేకపోతే వాక్యపు కరువు ఎప్పుడో వచ్చేది. నేటి దినములు బహు భయంకరమైన దుర్దినములు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నువ్వు ఏ సంబంధివో ప్రశ్న వేసుకో. ఆత్మ సంబంధివా, శరీర సంబంధివా, ప్రకృతి సంబంధివా? ఆత్మ సంబంధివైతే తెల్లవారి లేచిన దగ్గర నుండి నీ యొక్క కాలం ముగించబడే వరకు ఆత్మ విషయముల మీదే మనసు పెడతారు. నేటి దినములలో మనము అనేకుల్ని చూస్తున్నాం. ఈ రోజున ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడేవారు లేరు. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు లేదు. తెల్లారి లేస్తే చాలు లోకవార్తలే, లోకవార్తలే, లోకవార్తలే. నన్ను ఒక ఆయన గమనిస్తా ఉన్నాడు. ఆయన హైందవుడు, గమనిస్తా ఉన్నాడు. లోపలికి వచ్చి వెళుతూ ఉంటాడు, గమనిస్తా ఉన్నాడు. ఒకరోజు ఆయన అంటాడు, సార్ మిమ్మల్ని గమనిస్తా ఉన్నాను, ఎప్పుడు చూసినా ఆ బైబిల్ పట్టుకునే ఉంటారు, ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటారు, లేదు అంటే ఏదో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడినా వాక్యం చదువుకున్నావా, ఎలా ఉన్నావు, ప్రార్థన చేద్దాం, దేవుడు తోడుంటాడులే అని చెబుతారు. ప్రజలందరేమో ఒక ప్రక్కన ఈ గలిబిల్లో కరోనా ఆడుకొచ్చిందని, కరోనా దీనికొచ్చిందని, అక్కడి కేసులు పెరిగాయని, ఇక్కడి కేసులు పెరిగాయని ఇలా చెప్పుకుంటా ఉంటుంటే మీరేం పట్టించుకోరేంటి అని అడిగారు నన్ను. నేను అన్నాను, ఏ మనసున్న వాడికి దాని మీద మనసు ఉంటుంది, దాని గురించి మాట్లాడుకుంటారు. నేను ప్రభువు యొక్క దాసుడిని,
కనుక నా యజమానుడు పని వాక్యం నేను చదువుకోవడం, ప్రజలకు చెప్పడం. కరోనా గురించి నాకెందుకు, అదే నా మేనగోళ్ళ ఎప్పుడు వచ్చిందని పలకరించడానికి. చాలామంది ఈ మధ్యన కరోనా వచ్చిందిగా ఎలా ఉంది అని అడుగుతున్నారు. కరోనా వచ్చినట్టు నా మేనత్త నా ఇంటికి వచ్చి బాగున్నామని పలకరించడం వెళ్ళడానికి. అది ఎప్పుడు వస్తుందో, ఎవడికి వస్తుందో, ఎక్కడొస్తుందో తెలియదు. విచిత్రం ఏంటంటే బయటకు వెళితే అది వెంటబడుతున్నట్టుగా చెబుతున్నారు జనం. ఈ మధ్యన మీరు న్యూస్ చూడండి. మొన్న హైదరాబాద్ నుంచి వచ్చాడు నా కుర్రోడు. ఆ కుర్రోడు వచ్చాడు 10 మంది కంటించాడు. హైదరాబాద్ నుంచి వస్తే ఆడితే ఎందుకు వచ్చేసింది అది? నేను ఒకసారి బంగారు తిప్ప అనే ఊరు మీటింగ్కి వెళ్ళా. అది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. అక్కడికి వెళ్తే మీటింగ్ ప్రారంభమైంది. పాటలు పాడుతుండగా స్టేజీ మీద పాటలు పాడే అమ్మాయికి పట్టింది దెయ్యం. దెయ్యము పాటలు పాడోడికైనా పడద్ది, పాద్రి గారులకైనా పడద్ది, పాద్రిములకైనా పడద్ది, ఆర్కెస్ట్రా వారికైనా పడద్ది, పెద్దలకైనా పడద్ది. దానికేం పెద్ద భయం లేదు. ఎందుకంటే నీ బ్రతుకులో దానికి చిన్న అవకాశం దొరికితే నిన్ను ఎక్కడైనా పట్టుకుంటుంది, ఎక్కడైనా పట్టుకుంటుంది. పాట పాడుతూ ఉండగా పట్టుకుంది ఆ అమ్మాయిని. మేము గదిలో కూర్చున్నాం సేవకులు. అయ్యా దెయ్యం పట్టుకుంది, ప్రార్థన చేయండి అని తీసుకొచ్చారు. ప్రార్థన చేయండి అని తీసుకొస్తే సరే అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సేవకులు నాతో పాటు ఉన్న వాళ్ళందరూ. ఇది నేను వెళ్ళిపోతా, నన్ను మీరేం చేయొద్దు, నేను రాను, మళ్ళీ వెళ్ళిపోతా అని గోల పెట్టేస్తుంది. నేను కాసేపు ప్రార్థన ఆపండియా, మాట్లాడదాం విషయాలు అని చెప్పి ఆ ప్రార్థన ఆపించి అడిగా, నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగా. దెయ్యాలు మరి చక్కగా మాట్లాడతాయి. ఇంట్లో పిల్లలు మాట్లాడరు కానీ అంత సరిగ్గా దెయ్యాలు మరి చక్కగా మాట్లాడతాయి. ఎంత చక్కగా చెబుతాయో ఇన్ఫర్మేషన్. మన వాళ్ళని అడగండి, ఎక్కడి నుంచి వచ్చామంటే వచ్చారు అక్కడి నుంచి, ఎందుకు నీకు మొహం చిరాకు పెట్టుకుని ఏమండి అప్పుడే ఏదో గబ్బిడని మింగిన మొహంలాగా తయారైపోతాడు మొహం. ఎక్కడికి వెళ్ళావు అంటే ఇక్కడికే వెళ్ళా, ప్రతిదీ ఆరే. ఎంత చిరాకో. మరి కట్టుకున్నోడికి ఆరా చెప్పు, ఎవరికి చెబుతావు ఆరా? చాలామంది ఆరా అనుకుంటారు. ఆరా కాదు, బాధ్యత అనుకోవాలా. ఈ యొక్క దెయ్యం భలే చక్కగా మాట్లాడుద్ది. నేను అడిగా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగా. అదంటది, ఈ అమ్మాయి మండవల్లి వచ్చింది. మండవల్లి కృష్ణా జిల్లా. మండవల్లి వచ్చింది. ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయి వెనకాల వచ్చేసా అంది. నాకు చాలా డౌట్ వచ్చింది. ఎందుకంటే ఒక దెయ్యము రావాలి అంటే ఎవరితో పడితే వాడితో రాదంట, దానికి నచ్చాలంట. దానికి కూడా మంచి టేస్ట్ ఉంది. కానీ మన పనికి మాల వాళ్ళకే టేస్ట్ ఉండి సావదు. ఒకసారి నేను భీమవరంలో ఉంటుండగా సుధా హోటల్కి ఆపోజిట్లో ఒక సినిమా థియేటర్ ఉంది. ఒకడు నాకు తెలిసిన కుర్రాడు ఒక అమ్మాయిని తీసుకుని సినిమాకి వచ్చాడు. నేను టిఫిన్ చేయడానికి వెళ్ళా హోటల్కి. ఆ టిఫిన్ చేయడానికి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి నిలబడ్డా. వీడు కనపడ్డాడు. వీడు కనపడగానే వాడి ప్రక్కన అమ్మాయి ఉంది. వాడు నన్ను చూసి తలకే కిందకి పెడితే నేను వాడిని పిలిచాను, రా అన్న. వచ్చాడు. ఎవరురా ఆ అమ్మాయి అన్నాడు. అంటే అన్నాడు. నేను అన్నాను, ఎరా నీ భార్య చాలా చక్కనిది కదా, చాలా మంచి ఏమండి సౌందర్యవతి, చక్కని గుణవతి, చక్కగా ప్రార్థన చేస్తుంది, నువ్వేంటి దీన్ని వెనకాల తిరుగుతున్నావు, అసలు ఏమైనా అందంగా ఉందరా పిల్ల అన్న. ఆడు అంటాడు, అన్న నా కళ్ళెట్టుకుని చూడన్నా అన్నాడు. ఆ పిల్ల ఎలా ఉంది తెలుసా? నల్ల కర్రిముద్దు, పళ్ళు ఎత్తు, కళ్ళు ఎంత లావున్నాయి. ఈడంటాడు పైగా నా కళ్ళెట్టుకు చూడన్న అన్నాడు. అంటే ఆడ కళ్ళకి ఆ అమ్మాయి ఎంత దేవతలా కనపడిందో. అంటే చాలా మందికి నచ్చాలి, ఆడికి అది నచ్చింది. పాపం ఏం చేద్దే, దెయ్యం కూడా నచ్చితే వచ్చేసిందంట. అప్పుడు నేను అనుకున్నా, దీనికి పాస్పోర్ట్ లేదు, మెడికల్ లేదు, వీసా లేదు, ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి, ఎవరు వెనకాల వెళ్ళాలంటే వాళ్ళ వెనకాల పోతా ఉంది. ఇవాళ కరోనా కూడా అదే పరిస్థితి. కరోనా కూడా అదే పరిస్థితి. ఎవడైనా పట్టుకెళ్తే ఆ వెనకాలే వచ్చేస్తున్నట్టు ఇంట్లోకి. జాగ్రత్త జాగ్రత్త. బైబిల్ అంటుంది, మనము బయటికి వెళ్ళినప్పుడు
లోపల కూర్చుచున్నప్పుడు దేవుని కాపుదల ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనం ఎంతో ధన్యులం. ఎందుకంటే ప్రభువు అద్భుతమైన రీతిగా, ఎన్నడూ ఊహించని రీతిగా ఆధ్యాత్మిక లోతుల్లోకి నడిపిస్తున్నాడు. ఎందుకు అంటే కొందరి బిడ్డలైనా ఆయన తన వైపు తిప్పుకోవాలని, కొందరికైనా వాక్యం పని చేయాలని. అందరికీ వాక్యం పనిచేయదు. వాక్యం వినే మీలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కొందరికేమో పొడుచుకుంటుంది, కొందరికేమో ఆదరణ కలిగిస్తుంది, కొందరికేమో భయాన్ని పుట్టేస్తుంది, కొందరికేమో సిద్ధపాటు కలిగిస్తుంది. కనుక వాక్యము ఒక్కొక్క వ్యక్తి జీవితములో ఒక్కొక్క విధానాన్ని కలిగిస్తూ ఉంటుంది. కనుక వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. గత రాత్రి వేళ దావీదుతో తన సైన్యాధిపతి అయిన యోవాబు మాట్లాడుతూ, ఈ రాత్రి నీవు బయటకు రాకుండిన ఎడల ఒక్కడు కూడా నీతో ఉండడు అన్న మాటను ధ్యానిస్తూ, అసలు మనతో ఎవరెవరుంటున్నారు? రక్షింపబడిన తరువాత ప్రభువు మనలను ఒంటరిగా విడిచిపెట్టాడా, లేక మనకు ఎవరినైనా సావాసాన్ని ఇచ్చాడా అనేది మనం ధ్యానం చేస్తూ, మనతో 7 ఉంటారని, ఆ 7 2 గూర్చి ధ్యానం చేశాం. 1 కీర్తన, 2 ప్రార్థన. ఈ రాత్రి ఇక మిగిలిన 5లో ఒక్కొక్కటి ధ్యానము చేస్తూ వెళదాం. ప్రభు మహాకృప ఎంత లోతుకి నడిపిస్తే అంత లోతుల్లోనికి మనం నడవడానికి సిద్ధపడదాం. వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. నీవు బయటికి రాకుండిన ఎడల ఈ రాత్రి ఒకడును నీ యొద్ద నిలువడని యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటి కంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా, రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామముకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి వేళ చదవబడిన లేఖనములలో నుండి నిదాసునిగా నన్ను మరుగుపరిచి వింటున్న ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చున్నట్లుగా మాట్లాడి మహిమ పొందుమని యేసు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన. దేవుని లేఖనములో యోవాబు రాజుతో మాట్లాడిన మాట, రాజు పులారా దేశాన్ని పరిపాలించే ప్రభు, అలాంటి రాజుతోనే ఒక సైన్యాధిపతి మాట్లాడిన మాట, నీవు గాని ఈ రాత్రి బయటకు రాకపోతే బాల్య దినముల నుండి నీకు కలిగిన అపాయముల కంటే కష్టతరమైనటువంటి అపాయం కలుగుతుంది అని హెచ్చరించాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. వాక్యం వింటూ కూడా నువ్వు పాపము నుండి బయటకు రాకపోతే, వాక్యం వింటూ కూడా నువ్వు చీకటిలో నుండి బయటకు రాకపోతే, వాక్యం వింటూ కూడా ఆ అపవిత్ర స్థలములో నుండి బయటకు రాకపోతే, నీకు ఇప్పటి వరకు వచ్చిన అపాయముల కన్నా భయంకరమైన అపాయములు రాబోతూ ఉన్నాయి.
భయంకరమైనటువంటి కీడులు రాబోతూ ఉన్నాయి, భయంకరమైన శోధనలు రాబోతూ ఉన్నాయి. అందుకనే వాటినల్లా తప్పించుకొనుటకై పాపమును వీడి వాక్యము విన్నావు గనుక బయటకు రా. చాలా మంది వాక్యం బాగా వింటారు, కానీ పాపాన్ని విడిచి బయటికి రావడానికి ఇష్టపడరు. పాపం పాపమే, వాక్యం వాక్యమే. మీరు గమనించండి, వీరు దేవుని ఆలయములో కనబడుతూ ఉంటారు, ప్రార్థన మానరు, ఆరాధనకి వెళుతూ ఉంటారు, పాటలు మానరు, పాటలు పాడుతూ ఉంటారు, వాక్యం పులారా చదువుతూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు. కానీ వాళ్ళల్లో ఉన్న చీకటి క్రియలు మాత్రము వారు విడిచిపెట్టారు. చాలా మంది నేటి దినాల్లో పులారా దేవుని సన్నిధికి వెళుతూ దేవుని వాక్యాన్ని వింటూ కూడా వారిలో ఉన్న చీకటి జీవితాన్ని, అపవిత్రమైన జీవితాన్ని, చెడు జీవితాన్ని విడిచిపెట్టని వారు అనేక మంది. ఈ రాత్రి ఒక దైవజనునిగా మనవి చేస్తూ ఉన్నా, ప్రియులారా, ఈ రాత్రి ఏ బంధకాలలో నీవు ఉన్నావో, ఏ చీకటిలో నీవు ఉన్నావో, ఏ అపవిత్రతలో నీవు ఉన్నావో, దానిని విడిచి బయటకు రాకపోతే ఇప్పటి వరకు నీకు జరిగిన అపాయముల కన్నా కష్టతరమైన అపాయములు కలుగునని దావీదుని యోవాబు హెచ్చరించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. మాటకు లోబడదాం, ఆ మాటను హృదయములో భద్రపరుచుకుందాం. అది ఎలాంటి జీవితమైనా అది మోసకరమైన జీవితం కావచ్చు, ఒకవేళ వ్యభిచారము జీవితం కావచ్చు, త్రాగుడు జీవితం కావచ్చు, లోక మాలిన్యపు జీవితం కావచ్చు. ఈ రాత్రి దానిని విడిచి బయటకు రావాలి. రాకపోతే నీతో ఉన్నవారు, నీకు సావాసముగా సావాసముగా నిన్ను కనిపెడుతున్నవారు నిన్ను విడిచి వెళ్ళిపోతారు. ఒక్కడును నీ వద్ద ఉండడు. ఎవరెవరు మన దగ్గర ఉన్నది అంటే, ఒకటి కీర్తన అనబడుతున్న వ్యక్తి మనతో ఉన్నాడు, రెండవది ప్రార్థన అనబడుతున్న వ్యక్తి మనతో ఉన్నాడు, మూడవది ఎవరు మనకు తోడుగా ఉన్నది? చూడండి వాక్య గ్రంథమును, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 98వ చరణం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 98వ చరణం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. ప్రియులారా, కీర్తనాకారుడు మాట్లాడిన శ్రేష్టమైన మాట, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. ఎవరు మనకు తోడుగా ఉన్నవారు అని అంటే, మూడవది ఎవరు అంటే ఆయన ఆజ్ఞలు. జాగ్రత్త గమనించాలి. ఎప్పటి నుండి ఈ ఆజ్ఞలు మనకు తోడుగా ఉన్నాయి? దేవుడు ఎందుకు ఈ ఆజ్ఞలను మనకు తోడుగా పెట్టాడు? ఈ ఆజ్ఞల వల్ల మనకు లాభమేమిటి అని మన వాక్యాన్ని ధ్యానం చేస్తే, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉండగా వారికి ఏ ఆజ్ఞలు లేవు. వారు ఇష్టానుసారముగా బ్రతికారు, ఇష్టానుసారముగా నడిచారు. దేవునిని గుర్చిన ఆలోచన లేకుండా ఐగుప్తీయులతో కలిసి వారి ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతికారు. కానీ ఎప్పుడైతే ఐగుప్తు దేశము నుండి దేవుడు వారిని పస్కా యొక్క గొర్రె పిల్ల రక్తము చేత విమోచించాడో, విమోచించిన తరువాత మోషేతో ఏ పర్వతము యొద్ద దేవుడు మాట్లాడాడో ఆ పర్వతము యొద్దకు నడిపించి అక్కడ మోషేను కొండపైకి రమ్మని చెప్పి అక్కడ దేవుడు ఇశ్రాయేలీలకు ఆజ్ఞలను అనుగ్రహించాడు. అనగా ఆజ్ఞలు ఎవరికయ్యా అని అంటే, ఐగుప్తు దేశమును విడిచిన వారికి,
ఆ యొక్క ఆజ్ఞలు ఎవరికయ్యా? దేవుని సన్నిధిలో పులారా కనాను దేశానికి నడిచిన వారికి. ఎవరికి ఆజ్ఞలు అంటే పులారా దేవుని రక్తము చేత పులారా కడగబడిన వారికి. ఈ రోజున బైబిల్ గ్రంథములో మనము నేర్చుకుంటున్న పాఠాలు జాగ్రత్తగా వినాలి. చాలా మంది అంటారు, ఏమండి బైబిల్లో అలా ఉందా, ఇలా ఉందా, ఇలాగుండాలా, అలాగుండాలని. నేను చెబుతా, రక్షింపబడితే నీకు కొన్ని కట్టడలు ఉన్నాయి, నీకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఒకవేళ నీవు రక్షింపబడకపోతే, నామకార్థమైన బ్రతుకు నీలో ఉంటే, నీకే ఆజ్ఞలు లేవు, నీకే కట్టడ లేదు, నీకే క్రమము లేదు, నిష్టానుసారంగా బ్రతుకు. ఎందుకంటే రక్షణ లేకపోతే, మారు మనసు లేకపోతే, క్రొత్త జన్మ అనుభవం లేకపోతే ఆజ్ఞలు ఏమి ప్రయోజనము నీకు? ఏం ప్రయోజనం? జాగ్రత్తగా గమనించవలసిన విషయం పులారా. ఆజ్ఞలు ఎవరికి ఇవ్వబడ్డాయంటే విమోచించబడిన వారికి. ఐగుప్తు దాసత్వములో నుండి పులారా క్రీస్తు గొర్రె పిల్ల రక్తము చేత బయటకి వచ్చిన వాళ్ళకి ఆజ్ఞలు. బయటకు వచ్చిన వాళ్ళకి. ఈ రోజున చాలా మంది ఐగుప్తులోనే ఉన్నారు. ఐగుప్తు లోకానికి సాదృశ్యం. ఐగుప్తు పులారా లోకానికి ముంగుర్తు. ఇవాళ చాలా మంది లోకములోనే బ్రతుకుతున్నారు, లోకాశలతో బ్రతుకుతున్నారు, లోకాన్ని వెంబడిస్తూ ఉన్నారు, లోకములోనికి దిగజారిపోతూ ఉన్నారు, లోకములో దిగజారిపోతున్నారు. లోకం ఏ వేషాలు వేస్తే, లోకం ఏ పోకడబోతే, లోకం ఏ నటనాడితే దేవుని పిల్లలు కూడా అదే నటనాడుతున్నారు. లోకస్తుల వలె వేషాలు వేస్తున్నారు, లోకస్తుల వలె వారు కూడా పులారా నటిస్తా ఉన్నారు. కారణం, వారు లోకాన్ని విడిచిన వారు కాదు. ప్రియ సోదరుడా, క్రీస్తు రక్తము చేత నీవు కడగబడితే, కడగబడ్డాది నిజమైతే నీవు ఐగుప్తును విడిచేతే దేవుడు నీకు కొన్ని ఆజ్ఞలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ముందు మనం కడగబడ్డామో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. నేను రక్షింపబడినప్పుడు నేనున్న సహవాసం యొక్క అనుభవాన్ని బట్టి మందిరములోనే కూర్చుని కొన్ని రోజులు ప్రార్థన చేసుకుంటూ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు దర్శిస్తాడని, ఆయన మాట్లాడుతాడని దైవజనులు చెప్పగా విశ్వసించాను. దానిని బట్టి 32 రోజులు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసుకున్నాను మందిరంలో. అయితే 32వ రోజున మధ్యాహ్నం వేళ ఒక దర్శనము కలిగింది. ఏమిటి ఆ దర్శనము అంటే, నన్ను ఒక పేషెంట్ వలె ఒక ఆసుపత్రిలో బెడ్ మీద పడుకోబెట్టారు. ఒక డాక్టర్ గారి లాంటి వ్యక్తి వచ్చి నా కంఠస్వరం మొదలుకొని గుండె వరకు చీల్చి లోపల ఉన్న మురికంతా కూడా ఒక తెల్లని స్పాంజీ లాంటి దాన్ని పెట్టి శుభ్రంగా పులారా ఆ నీరంతా, ఆ మురికంతా కూడా శుభ్రం చేసి బయట పిండి వేసి లోపల ఒక వెలుతురు లాంటి క్యాండిల్ పెట్టి కుట్లు కుట్టాడు. ఎప్పుడైతే ఆ దర్శనము కలిగిందో నా ఆలోచనలు మారిపోయాయి, నా యొక్క పురాణ క్రియలు మారిపోయాయి, నా తలంపులు మారిపోయాయి. మా దైవజనుతో చెప్పాను నేను, అయ్యా ఇలా దర్శనము కలిగింది. ఆ తరువాత నా హృదయం అంతా చాలా తేలికగాను చాలా సంతోషముతోనూ ఉంది అంటే ఆయన అన్నాడు, బాబు దేవుడు నిన్ను కడిగాడు, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు కనుక ఆ పరిశుద్ధతని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పాడు. అంటే దేవుడు నన్ను కడిగాడు కనుక నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను రక్షించబడ్డాను అని నాకు అర్థమైంది. రక్షించబడక ముందు ఏ ఆజ్ఞలు లేవు, ఏ హద్దు లేదు, ఏ అదుపు లేదు, ఇష్టానుసారం
తినాలనుకున్నప్పుడు తినడం, త్రాగాలనుకున్నప్పుడు తాగడం, ఇష్టానుసారముగా బ్రతకాలనుకున్నప్పుడు బ్రతకడం. కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తము చేత కడగబడ్డానో కొన్ని ఆజ్ఞలు నాకు వచ్చినాయి. ఏమిటి? క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎన్ని పనులు ఉన్నా తప్పనిసరిగా ఆదివారం ఆరాధన మానకూడదు. క్రమము తప్పకుండా వాక్యం చదవాలి. క్రమము తప్పకుండా ప్రార్థించాలి. ఒకసారి నేను రక్షింపబడిన దినాల్లో విజయవాడ ఆటో నగర్లో ఉన్న పైనియర్ అనబడుతున్న బాటా కంపెనీలో వర్క్ చేశాను నేను ఆపరేటర్గా. అయితే నేను మా ఇంటి నుండి దూరంగా వెళ్ళి ఒక రూమ్ తీసుకుని అక్కడ ఉంటూ డ్యూటీకి వెళుతూ వస్తూ ఉండేవాడు. ఒక రోజున బాగా డబల్ డ్యూటీ చేశా. బాగా ఓవర్ అయిపోయింది డ్యూటీ. ఇక ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న, ప్రార్థన చేసే పరిస్థితి కూడా లేదు. అయితే మధ్యాహ్నం 3-3:30 మధ్యలో ఒక చెయ్యి వచ్చి లాగిన తొడ మీద కొట్టింది. సురుక్కుమని లేచి నిలబడ్డాను. మంచి నిద్రలో ఉన్నా. లేచి నిలబడితే ఒక స్వరణ పడుతుంది, లేచి ప్రార్థన చెయ్యి అని. నాకు అర్థమైంది, నేను ఈరోజు ప్రార్థన మానేశాను. నేను ప్రార్థన లేకుండా యోనావలి నిద్రపోతున్నానని నాకు అర్థమైంది. గడగడగడలాడుతూ అప్పుడు మోకాళ్ళు ఉంచా. అంతకుముందు నాకే ఆజ్ఞలు లేవు. నేను విమోచించబడ్డాను గనుక ప్రతిదినం ప్రార్థించుకోవాలి, ప్రతిదినం వాక్యము చదువుకోవాలి, క్రమము తప్పకుండా నేను ఖచ్చితముగా ఆరాధనకి వెళ్ళాలి. దైవజనుడు నాకింత వాక్యం బోధిస్తున్నాడు, దైవజనుడు నా కొరకు కన్నీరు కారుస్తున్నాడు, దైవజనుడు నా కొరకై ఎంతో ఆలోచిస్తున్నాడు. నేను పరలోకానికి వెళ్ళడానికి దైవజనుని ద్వారా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు గనుక ఆయన కుటుంబ పోషణ నా బాధ్యత గనుక దశమ భాగాన్ని తీయాలి. మందిరములో ఏదైనా కార్యక్రమములు జరిగితే దానిలో విశ్వాసిని కనుక నా వంతు, నా గుప్పెడు దానిలో కలపాలి. ఇవన్నీ కూడా నాకు క్రమాలు వచ్చాయి, ఆజ్ఞలు. ఇవన్నీ కూడా నా జీవితంలో ఎందుకు? రక్షించబడ్డాను గనుక. రక్షణ లేకపోతే నువ్వు గుడికొత్తేరా, లేకపోతే మానే నిన్నెవడు అడగడు. రక్షణ లేకపోతే నువ్వు గుడికొచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఎందుకంటే నువ్వు రక్షణ పొందలేదు గనక వచ్చినా నరకానికి పోతావు, రాకపోయినా నరకానికి పోతావు. నీకు ఇంక ఆజ్ఞ ఏముంది దానిలో? నువ్వు రక్షింపబడకపోతే ప్రార్థించాలి అన్న ఆజ్ఞ లేదు. రక్షించబడకపోతే రోజు వాక్యం చదవాలి అన్న ఆజ్ఞ లేదు. రక్షింపబడకపోతే క్రమముగా దశమ భాగము తీయాలి అన్న ఆజ్ఞ లేదు. రక్షింపబడకపోతే దేవుని మందిరములో కార్యములలో నీవు పాలు పొందాలి అన్న ఆజ్ఞ లేదు. నీకు ఏ ఆజ్ఞ లేదు, నీకే ఆజ్ఞ లేదు. ఎందుకో తెలుసా? రక్షింపబడిన వానికి కొన్ని హద్దులు ఉంటాయి. రక్షింపబడిన వాడు ఇష్టానుసారముగా ఉండడానికి వీలు లేదు. రక్షింపబడిన వాడు పులారా ఎంతో తన పవిత్రతను కాపాడుకోవాలి. అందుకనే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి వారు విమోచించబడిన తరువాత పులారా వారు విమోచించబడి హోరేబు కొండకొచ్చిన తరువాత ఆజ్ఞలు ఇచ్చాడు. అబ్రహాము దగ్గరే ఆజ్ఞలు ఇవ్వచ్చుగా, మరి అబ్రహాము దగ్గర ఎందుకు ఇవ్వలేదు ఆజ్ఞలు? అంటే ఆయన ప్రజలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉంటారని దేవుడే చెప్పాడు. ఆ బానిసత్వము నుండి విమోచించబడిన తరువాత అప్పుడు ఆజ్ఞలు ఆయన వారికి ఇచ్చాడు. ఈ రోజున సోదరుడా, సోదరి, నీవు రక్షించబడితే ఆజ్ఞలను దేవుడు నిత్యము నీకు తోడుగా ఉండేటట్లు అనుగ్రహించాడు. అది గుర్తుపెట్టుకోవాలా. చాలా మంది అంటారు, అయ్యారు ఆ చర్చోడకు లేని అన్ని కండిషన్లు మనకు పెడతారేంటండి మీరు
ఆ చర్చోళ్ళకు మారు మనసు లేదు, అందుకే వాళ్ళ కండిషన్ లేవు. వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతారు. మందిరములో బలిపీఠం మీద ఏమండి డ్యాన్సులు వేస్తారు, ఏమండి వాళ్ళ ఇష్టానుసారంగా మందిరాల్లో సినిమాలు వేస్తారు, ఏమండి వాళ్ళ ఇష్టానుసారంగా ఆరాధన అయిపోయిన తర్వాత పెద్దలందరూ కూర్చొని ఏమండి మందు పార్టీ చేసుకుంటారు, మందిరాల్లోనే ఏమండి పిల్లలు సెటిల్మెంట్లు చేసుకుంటారు. ఎందుకంటే అది మార్పు లేని సంఘం, అందుకే వాళ్ళకి ఏ కండిషన్స్ లేవు. కానీ నీవు రక్షించబడ్డావు గనుక వాళ్ళతో నీకు పొత్తు లేదు. నీకు కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి, నీకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఏమిటి ఆజ్ఞలు? తప్పు చేస్తే శిక్ష ఇది అనేది ఆజ్ఞ. ఉదాహరణకి యోధా స్త్రీ ఒక అమ్మాయి వ్యభిచారం చేస్తూ పట్టుబడితే రాళ్లతో కొట్టుకుంటూ వచ్చారు ఆ అమ్మాయిని. కారణం ఏంటి తెలుసా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి, అది ఆజ్ఞ. జాగ్రత్త గమనించాలి. దేవుని వాక్యములో ఆకాను అనబడుతున్న వ్యక్తిని లోయలో పెట్టి తనని, తన కుటుంబాన్ని, తన సాంపత్యాన్ని రాళ్లతో కొట్టి చంపి అగ్ని వేసి కాల్చేశారు. ఎందుకని? దొంగిలించకూడదు, అది పాపము గనుక. ఆజ్ఞలు ఎవరికయ్యా అంటే రక్షించబడిన వాడికే. రక్షణ లేనోడికి ఆజ్ఞ లేవు. నేను అందుకనే చాలాసార్లు చెబుతా, మారు మనసు పొంది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని గురించి మనం బాధపడాలి. కానీ వాడు బలహీనుడైపోతుంటే అసలు రక్షణే లేనోడు గురించి బాధపడే ప్రయోజనం? అలాంటి మనం పులారా పట్టించుకుని ఆడి కొరకు పులారా బాధపడడం వల్ల ఉపయోగం ఏముంది? వాడు మారు మనసే పొందలేదు. మనం బాధపడితే వాడు రక్షణ పొందలేదని బాధపడాలి తప్ప, మారు మనసు లేనోడు గుడికి రావట్లేదు, మారు మనసు లేనోడు పాటల్లో లేడు, మారు మనసు లేనోడు ఇది చేయలేదు అది చేయలేదని అనడానికి అసలు వాడికి మారు మనసే లేదు కదా, వాడు రక్షణే పొందలేదు కదా. వాడు రక్షించబడాలని ప్రార్థన చేసే భారం ఉంది అంతేకాని వాడు క్రమాన్ని పాటించట్లేదు అనడానికి లేదు. ఎందుకంటే వాడు అసలు క్రమం పాటించడానికి వాడికి రక్షణ అనుభవం లేదు. బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది, ఆజ్ఞలను దేవుడు ఎందుకు ఇచ్చాడు? విమోచించబడిన తరువాత ఆజ్ఞలు కారణమేమిటి అని అంటే, ఆజ్ఞ మనకు దీపముగా పనిచేస్తుంది. చూడండి వాక్యాన్ని, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట ఈ మాట! ఆజ్ఞ దీపము, ఉపదేశము. ప్రియులారా, ఏమండి, ఉపదేశాన్ని గురించి మాట్లాడుతూ అది వెలుగు, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అన్నాడు. నేటి దినాల్లో ఎవ్వరికి గద్దింపు నచ్చట్లా. ఒకవేళ గద్దిస్తాం, సేవకుడు గద్దిస్తుంటే కొంతమందికి అది అలవాటైపోయి, మా పాస్టర్ గారు ఇదిగో మమ్మల్ని గద్దించడం మాకు మేలు అంటారు కానీ బ్రతుకు దిద్దుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఉండండి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి 2 సివాట్లు పెట్టించుకొస్తా అంటారు. ఎందుకు పెట్టించుకోవాలా? పెట్టించుకుని ఏమైనా మారావా? పెట్టించుకోవడం వల్ల నీకు బుద్ధి మారిందా? దైవజనుడు గద్దిస్తున్నాడు అంటే నువ్వు మారాలని, అది మారుకోకుండా నీకు అలవాటైపోయింది. అదేదో గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా. జాగ్రత్త సుమా, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చాలా మంది గద్దింపు అంటే ఇష్టపడరు. కోవిడ్ దేశంలో ఇప్పటికీ సంఘం ప్రారంభించబడి రేపు జూలై 2వ వారం వస్తే 4వ సంవత్సరం యానివర్సరీ జరుగుతుంది. దేవుని మహాకృప, జూలై 31 లేక 30 తారీఖుల్లో 4వ యానివర్సరీ చేయడానికి ప్రార్థన చేస్తున్నా. మీరు ప్రార్థన చేయండి. ఆరాధనలు తెరవబడితే సంఘ బిడ్డలందరూ వచ్చి చక్కగా యానివర్సరీలో పాలు పొందండి. ఒకవేళ ఆరాధనలు కానీ జరగకపోయినా యానివర్సరీ లైవ్లో జరిగిస్తాను. దాన్ని మీరు చూచి
దేవుని స్తుతించండి అంతే. యానివర్సరీ మాత్రం జరిగిస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే 4వ సంవత్సరం దేవుడు కాచి కాపాడాడు గనుక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత మన పైన ఉంది. అయితే ప్రారంభ సంవత్సరములో ఒక వ్యక్తి ఏదో చిన్న పొరపాటు చేస్తే దైవజనుడిగా స్టేజ్ మీద ఉండి సంఘం ముందే గద్దించా. దైవజనుడిగా నాకున్న అలవాటు ఏంటంటే సంఘములో ఏ వ్యక్తి తప్పు చేసినా అందరి ముందే గద్దిస్తా. అంతేగాని ఆఫీసులోకి పిలిచి వాళ్ళను శుభ్రంగా మెత్తి, నువ్వే ఇలా చేస్తే ఎలా బాబా, నువ్వే ఇలా చేస్తే ఎలాగమ్మా, నువ్వు లేకపోతే సంఘం ఏమైపోద్ది, అందరి ముందు నువ్వు ఇలా చేసావు అని మెత్తను నేను. బైబిల్ చెబుతుంది, ఇతరులు భయపడు నిమిత్తం అందరి ముందు గద్దించు, ఇతరులు భయపడు నిమిత్తం అందరి ముందు గద్దించు అని వాక్యం బోధిస్తా ఉంది. తప్పు చేస్తే ఎవరినైనా అందరి ముందు గద్దిస్తా. వాళ్ళు సహాయ పాస్టర్లు కావచ్చు, యవన బిడ్డలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా కానీ. అయితే ఒక ఆయన ఆ గద్దింపునకి ఫీల్ అయిపోయి అందరి ముందు నన్ను షేమ్ చేసేసాడు, అందరి ముందు నన్ను అనేసాడని చెప్పి అక్కడి నుంచి ప్రార్థనకు రావడం మానేశాడు. అయితే ఈ మధ్యనే నేను వాక్యం చెబుతూ వంటలు చేస్తున్నప్పుడు బిడ్డలు చాలా కష్టపడి చేస్తా ఉన్నారు. ఏదైనా ఒకవేళ రుచి తక్కువగా అయితే వెంటనే ఇలా వండావు అని ముఖం మీద అనుకోకుండా బాగా వండావు, కొంచెం ఉప్పు వేస్తే బాగుండేదేమో అని చెప్తే బాగుంటుంది, అలా విమర్శించొద్దు, అలా విమర్శించుకోకూడదు అని ఆ వంటల విషయమై చెప్పాను నేను. అది ఈయన ప్రసంగము ఈ ఫేస్బుక్ లైవ్లో వింటున్నాడు మానేసిన వ్యక్తి. ఈయనకేం అర్థమైందంటే సేవకుడు ఇవాళ అలాగున విమర్శించొద్దు, ఏదో చక్కగా చెప్పమన్నాడు కదా, అలాగ నాతో చెప్పుంటే నేను బాగుపడేవాడిని కదా అని ఈ మాట ఇలా అర్థం చేసుకున్నాడు. నేను చెప్పిన సందర్భం వేరు, అతనికి అర్థమైన సందర్భం వేరు. వంటలు చేసేవాళ్ళైనా ఎవరినైనా సరే తప్పు చేస్తే స్టేజ్ మీద అయినా గద్దిస్తా వాళ్ళని. కానీ విశ్వాసులైన వారు ఆ పరిచర్య చేసే వాళ్ళని గబుక్కుని తుస్కరించి మాట్లాడుతూ ఉంటారు అక్కడ. అందుకని వాళ్ళ గురించి చెప్పాను ఆ మాట నేను. అంతేగాని దైవజనుడిగా గద్దించకూడదని కాదు నేను చెప్పింది ఆ మాట. ఆయన ఆ వర్తమానం విని నాకు ఫోన్ చేశాడు. హలో సార్ బాగున్నారా అంటే, ఎవరు బాబు నువ్వు అన్నా. నేను సార్ ఫలానంటే, చాలా కాలం అయింది కదయ్యా నీతో మాట్లాడింది గుర్తుపట్టలేదన్నా. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా, సేవ బాగా జరిగింది అన్నాడు. అన్న తర్వాత లైవ్ చూశానండి, లైవ్ చాలా బాగుంది, నేను ఒక మాట అడుగుతాను మీరు ఏమనుకోవద్దండి అన్నాడు. అడగవయ్యా ఏంటి సంగతి అంటే, ఇవాళ మీరు వాక్యంలో చాలా బాగా చెప్పారు, ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే తుస్కరించొద్దు వాళ్ళని, వాళ్ళని ఏమి గబుక్కుని మొహం మీద అనొద్దు, ఇదిగో సర్ది చెప్పండి, నమ్రతగా చెప్పండి అన్నారు. కానీ మీరు స్టేజీ మీద నన్ను గబుక్కుని అందరి ముందు అనేశారండి. నన్ను ఇవాళ చెప్పినట్టుగా నాకు చెప్పుంటే నేను మీతో ఇప్పటివరకు ఉండేవాడిని అన్నాడు. నేను నవ్వుకున్నాను నేను. ఎందుకంటే దైవజనుడు స్టేజ్ ఉన్నప్పుడు గద్దించిన దానికి కిందకి వెళ్ళిన తర్వాత విశ్వాసులు మాట్లాడుకున్న దానికి తేడా తెలవలేదు. పైగా ఆయన అంటాడు, అయ్యగారు మీరు నన్ను అందరి ముందు గద్దించారు కానీ మీరు ఇదిగో ఎంత నీతిగా ఉంటారో నాకు తెలియదు, కానీ నేను మీకన్నా డబల్ నీతిగా ఉంటా, కానీ నన్ను గబుక్కుని మాట అన్నారన్నాడు. నేను నవ్వుకున్నా. ఇప్పుడు అంత నీతిగా ఉండేవాడు ఎంత బాధపడ్డం ఎందుకు? చాలా మందికి గద్దింపు నచ్చదు. నేను మా సావాసం పాస్టర్లను కూడా చూస్తా, వాళ్ళని ఎప్పుడైనా ఏదైనా ఒక మాటతో పొగిడితే వాళ్ళ ముఖాలు అబ్బో క్యాబేజీ పూలాగా బలి వెళ్ళిపోతాయి. పొరపాటున సేవకులు ఏదైనా తప్పు చేస్తే, సమయానికి రాకపోతే, అందరి ముందు గద్దిస్తే మా పాదిరి గారుల ముఖాలు చూడాలా, కంద దుంప పెట్టినట్టు పెడతారు ముఖాలు అంతే. అంటే విశ్వాసుల ముందు వాళ్ళు ఏదో కోల్పోయినట్లుగా, విశ్వాసుల ముందు వాళ్ళు పరువు తీసేసినట్లుగా. మనకి ఎక్కడుంది పరువు? ఒకప్పుడు తాగేసి మురుగుట్ల పక్కన పడిపోయిన వాడు మనకు పరువు ఏముంది? ఏదో పందుల్ని కడిగి దొడ్లో పెట్టినట్టుగా మన కడిగి దేవుడు ఆ పాపా నుండి తీసి ఇక్కడ పెట్టాడు సంఘంలో. ఇప్పుడు మనకు పెట్టేసి
ఒకప్పుడు రోత బ్రతుకు బ్రతికినప్పుడు, ఏమండి చెడు బ్రతుకున్నప్పుడు పరువు లేదు. ఈనాడు గుళ్ళోకి వస్తే మనం అనుకుంటాం ప్రెస్టేజ్. ఎందుకు ఆ పనికిరాని ప్రెస్టేజ్ అవసరమా? ఆ పనికిరాని ప్రెస్టేజ్ అవసరమా? తగ్గించుకో. దేవుని మందిరములో చాలా మంది దేవుని మందిరములో నన్ను గౌరవించలేదండి పాస్టర్ గారు అంటాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చేది పాస్టర్ని గౌరవించాలనా? ఎవడికి పట్టింది నేను గౌరవించాలని? ఎవడికి పట్టింది? దేవుణ్ణి మాత్రమే గౌరవం, అంతే. దేవునికి మాత్రం మహిమ. నువ్వు విశ్వాసం అంతే. అంతేగాని నన్ను పొగడలేదు, నన్ను గౌరవించలేదు, అందరి ముందు అన్నారు అని చాలా మంది మందిరాలు మానేస్తుంటారు. నేను అంటారు, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. దేవునికి స్తోత్ర. గద్దింపుకు లోబడితే నువ్వు జీవ మార్గములో నడుస్తావు. గద్దింపుకు లోబడితే నువ్వు దేవుని సంఘంలో నిలబడతావు. దైవజనుడు ఊరికినే ఎవరి మీద గద్దించడు. ఒకవేళ పర్సనల్గా అతడికి ఏమైనా మనసులో ఉండి గద్దిస్తే దైవజనుడే శిక్ష అనుభవించాలి. కానీ ఆత్మపూర్ణుడై వాక్యం బోధిస్తూ ఉండగా గద్దిస్తే అది నీకు ఆశీర్వాదం అని గుర్తుపెట్టుకోవాలి. పులారా, సామెతల గ్రంథకర్త అంటాడు, ఆజ్ఞ దీపము. ఆజ్ఞ దీపము. ఆజ్ఞ మనకు ఎలాంటి స్నేహితుడు అంటే దీపము వలె వెలుగును చూపించేవాడు. కీర్తనాకారుడు అంటాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది అన్నాడు. అనగా దీపం అది పులారా వెలుగు. ఆ దీపం ఉండగా చీకటి అక్కడ కనబడదు. దీపం ఉండగా చక్కగా స్పష్టంగా ప్రతి ఒక్కటి మనకు కనబడుతుంది. దీపం ఉండగా భయము దరిచారదు. దీపం ఉండగా సిగ్గు మాలిన పనులు మనం చేయడానికి ఇష్టపడము. దీపము స్నేహితుని వలె నిన్ను చెడ్డ పనులు చేయకుండా నిన్ను ఆపుతుంది. దీపము స్నేహితుని వలె పడిపోకుండా నిన్ను లేపుతుంది. దీపము స్నేహితుడి వలె శత్రువు నీ మీదకి రాకుండా పులారం నిన్ను వెలుగులో నిలబెడుతూ ఉంది. ఆజ్ఞ ఒక మంచి స్నేహితుడు వలె మన జీవితంలో కార్యాన్ని చేస్తుంది. అంతేకాదు, ఆజ్ఞ ఎలాంటి స్నేహితుడు చక్కని వాక్యం చదువుతాను చూడండి. మనం చదువుకున్న వాక్యమే. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 98వ చరణాన్ని మరలా చదువుతున్నా. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 98వ చరణం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. జాగ్రత్తగా గమనించాలి. ఆజ్ఞలు నాతో ఉండి నిత్యము నాకు తోడుగా ఉండి ఏం చేస్తున్నవి అని అంటే, నా శత్రువులకు మించిన జ్ఞానం నాకు అవి కలగజేస్తున్నవి. ఈ రోజున ప్రియులారా, మానవునికి దేవుని జ్ఞానం చాలా అవసరం. ఎందుకు అవసరమో తెలుసా? ఈ రోజున అనేక మంది పాతాళానికి వెళ్ళిపోవడానికి మూల కారణం జ్ఞానము లేకపోవడమే అని వాక్యం బోధించింది. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతున్నా. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచన. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. బాగా గమనించాలి. కావున నా ప్రజలు ఎందుకు చెరపట్టబడుతున్నారు? అపవాది నా ప్రజలను ఎందుకు చెరపడుతుంది? పాపం నా ప్రజలను ఎందుకు చెరపడుతుంది? లోకం నా ప్రజలను ఎందుకు చెరపడుతుంది అంటే వారికి జ్ఞానము లేకయే పోచున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగానున్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరచుచున్నది. వారిలో ఘనులును సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. ఎందుకయ్యా ఘనులైన వారు
పాతాళానికి పోతున్నారు? సామాన్యులైన వారు ఎందుకు పోతున్నారు? వారిలో పురారా ఇంతమంది ఎందుకున్నారు అంటే వాక్యం బోధిస్తుంది, జ్ఞానము లేకయే. జ్ఞానము లేకయే. జ్ఞానము లేక మనుషులు చెరపట్టబడిపోతూ ఉన్నారు. ఎవరిలో జ్ఞానము లేదో వారిని పురారా పాపం చెరపడుతూ ఉంది, పాతాళం చెరపడుతూ ఉంది. పురారా పాపం చెరపడుతూ ఉంది. పాపమును బట్టి వారు పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వాక్య గ్రంథం బోధిస్తూ ఉంది, ఆజ్ఞలట మన శత్రువులకు మించిన జ్ఞానాన్ని మనకు చెబుతాయట. ఈ రోజున శత్రువు చాలా జ్ఞానయుక్తముగా, చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు. వాడి దగ్గర మనము పునర గెలవాలి అనంటే వాడికి మించిన జ్ఞానం మనకు కావాలి. చూడండి, ఉదాహరణకి అవ్వతో అపవాది మాట్లాడుతున్నప్పుడు వాడు సర్పములో ప్రవేశించి అవ్వతో మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? ఇది నిజమా? ఎంత తెలివిగా ఆ ప్రశ్న అడిగాడు చూడండి. ఇది నిజమా అంటే ఏమిటి? నేను విన్నాను ఈ మాట, ఇలాగ అన్నాడంట కదా మీ దేవుడు, మీరు దాన్ని ఇలా విన్నారంట కదా అంటే నాకు తెలిసింది అని ఎంత తెలివిగా అడిగాడు. మరి తెలిసినోడు ఊరుకోవాలిగా, మళ్ళీ అడుగుతున్నాడు ఇది నిజమేనా అంటే, ఒకటి నాకు తెలిసింది అని అంటున్నాడు, రెండవది మళ్ళీ క్వశ్చన్ అంటే వీళ్ళ నోటముంటే ఆ సమాధానం చెప్పించాలి, వీళ్ళ నోటముంటే ఆ జవాబు వినాలి. అంటే ఎంత కుయుక్తిగా, ఎంత జ్ఞానముగా ఆ ప్రశ్న వేస్తున్నాడు అపవాది. వాడు మన శత్రువు, మన శత్రువును మించిన జ్ఞానం ఇప్పుడు కావాలి, జ్ఞానం కావాలి. అవ్వ ఆ యొక్క పాపములో పడిపోకుండా ఉండాలి అంటే అపవాది జ్ఞానము కన్నా మించిన జ్ఞానం అవ్వకు కావాలి. కానీ అవ్వకి అపవాదికి మించిన జ్ఞానము లేకపోవడం వల్లే వాడి మాటలలో పడి పాపాన్ని తెచ్చుకుంది. ఈ రోజున చాలా మంది శత్రువుని మించిన జ్ఞానము లేక శత్రువు యొక్క పులార వలలో పడి, శత్రువు యొక్క పులార బంధకాల్లో పడి నాశనమవుతున్నారు. ఈ రోజున ప్రియ సోదరుడా, శత్రువు కన్నా నీకు శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా? దేవుడు రక్షింపబడిన నీకు తోడుగా ఉంచిన ఆజ్ఞలే. రక్షింపబడిన నీకు పునర తోడుగా ఉన్న ఆజ్ఞలే శత్రువును మించిన జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాడు. ఎంత జ్ఞానాన్ని ఇస్తాడో ఒక జరిగిన సంఘటన చెబుతా. మాకు ఆయా స్థలాల్లో ఇండియాలో బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి. ఊరి పేర్లు, వ్యక్తుల పేర్లు చెప్పట్లేదు, ఎందుకంటే లైవ్ గనక అది మంచిది కాదు. అందుకనే గ్రామం పేరు కానీ వారి పేర్లు కానీ చెప్పట్లా. కానీ జరిగిన సంఘటన చెబుతున్నాం మీకు అర్థం అవ్వడానికి. ఒక ఆయన హిందువుడే, మనకున్నటువంటి బ్రాంచ్ సంఘములో రక్షించబడ్డాడు. ఆయన రక్షించబడినటువంటి దగ్గర నుండి చాలా బలమైన విశ్వాసకి ఎదుగుతున్నాడు చక్కగా. నాకున్నటువంటి గుణం ఏంటంటే ప్రభువులోకి వారు నడిపించి వదిలిపెట్టడం. నడిపించిన తరువాత వాళ్ళు ఎలా ఎదగాలో చెబుతూ ఉంటా. ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని ఎలా చదవాలి, పాటలు ఎలా పాడాలి, ఇవన్నీ వాళ్ళని నేర్పుతూ వాళ్ళని బలపరుస్తూ ఉంటా. ఈ వ్యక్తి చక్కగా బలపడుతున్నాడు. అయితే ఈ వ్యక్తి రక్షింపబడక ముందు, ఇతడు అన్యుడు కదా, ఒక క్రైస్తవరాలితో పాపములో ఉన్నాడు, వివాహేతర సంబంధములో ఉన్నాడు. అయితే రక్షింపబడ్డాడు, బాప్తీసం పొందాడు. అక్కడి నుంచి అది విడిచిపెట్టేశాడు. వదిలిపెట్టేసి ఆ అమ్మాయి కనబడకోకుండా తన డ్యూటీకి తాను వెళుతున్నాడు, వస్తున్నాడు, చాటుగా బ్రతుకుతున్నాడు. ఒక రోజున అనుకోకుండా బుధవారం భీమవరం ఈయన మార్కెట్కి వెళ్ళి వస్తుండగా రోడ్డు మీద కనపడ్డాడు. ఆయన్ని అడ్డగించింది ఈ అమ్మాయి. అడ్డగించి, ఈ మధ్యన నాతో నీవు మాట్లాడటంలే, కబుర్లు కూడా చెప్పట్లే, కబుర్లు కూడా పంపించట్లే, నాకు కనబట్టలే,
నా మీద ముఖం మొత్తేసినట్టుంది, లేక నన్ను వదిలించుకోవాలని చూస్తున్నట్టుంది అని చెప్పి ఆమెకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది. ఆయన అన్నాడు, అదేం కాదమ్మా, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, అందుకే ఆ పాపం వద్దనుకున్నా, విడిచిపెట్టాను, కనుక నేను ఇంక నీతో మళ్ళా అలా జీవించను అని చెప్పాడు. ఆ మంది ఊరుగవయ్యా చెప్పేవు కానీ కవులు, నువ్వు ఇవాళ యేసు ప్రభు నమ్ముకుని క్రైస్తవుడు అయ్యావేమో, నేను పుట్టు క్రైస్తవురాల్ని నాకు చెబుతావేంటి, ఏదో వాక్యం నాకు తెల్లట్టుగా, నువ్వు నాతో ఉండడానికి ఇష్టం లేదని చెప్పు, అంతేగాని సాకులు చెప్పొద్దు అంది. అంటే ఏదో ఒక రకంగా శత్రువు దాడి చేస్తున్నాడు ఆ వ్యక్తి మీద. అయితే ఇప్పుడు ఆమెకు మించిన జ్ఞానం ఆ వ్యక్తికి కావాలి. అతడు ఆమె నుండి రక్షింపబడాలంటే ఈ వ్యక్తికి దేవుడు అపారమైన జ్ఞానం ఇచ్చాడు. ఏంటో తెలుసా, ఒక మాట అన్నాడు, అమ్మా పని చేద్దాం, ఆ పనిలోగా నువ్వు నెగ్గితే నిన్ను జీవితాంతం వదిలిపెట్టుకోకుండా, ప్రభుకి ఇష్టం కాని కార్యమైనా సరే నా తిప్పలేదో దేవుని దగ్గర పడతా, నిన్ను మాత్రం వదిలిపెట్టను జీవితాంతం అన్నాడు. ఏంటో చెప్పు అంటే, ఏమీ లేదు, ఈరోజు బుధవారం కదా, నేను బేవారం చూస్తాను, నువ్వు వెళ్తాను, నేను మళ్ళీ వెనక్కి వస్తా, ఇద్దరం కలిసి హోటల్కి వెళ్దాం, నీకు నచ్చింది ఆర్డర్ చేయి, ఇద్దరం కలిపి తిందాం, బయటకు వచ్చిన తరువాత ఇద్దరం కలిసి దోక్కుని కక్కేద్దాం, కక్కేసిన దానిని నువ్వు మరలా తింటే నేను జీవితాంతం నిన్ను విడవకుండా నీతో ఉంటాను అన్నాడు. అంతే పులారా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, ముఖము చిన్న బుచ్చుకొని కళ్ళమట నీళ్లు గార్చుకుంటూ ఆమె వెళ్ళిపోయింది. అంటే దేవుని లేఖన ప్రకారం శత్రువు మనల్ని ఎలాగోలాగా తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు, తనతో ఎలాగోలాగా సావాసం చేయాలని ప్రయత్నం చేస్తాడు. అయితే రక్షించబడిన నీవు మరలా శత్రువు చేతిలోకి వెళ్లకుండా, రక్షించబడిన నీవు ఆ శత్రువుని గెలవాలి అంటే శత్రువుని జ్ఞానముని కన్నా మించిన జ్ఞానం నీకు కావాలి. ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగింది ఎవరో తెలుసా? దేవుడు నీతో నిత్యము ఉండడానికి ఇచ్చిన ఆజ్ఞలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం బోధిస్తూ ఉంది పులారా, బైబిల్ చెబుతూ ఉంది, నిత్యము ఆయన ఆజ్ఞలు మనకు తోడుగా ఉంటాయట. ఎవరికి అనంటే ఐగుప్తులో నుండి విడిపించబడిన వారికి, కనాను యాత్రకు సాగుచున్న వారికి, దేవునిని హోరేబు పర్వతము దగ్గర ఆరాధిస్తున్న వారికి ఆజ్ఞలు ఎవరికి తోడుకుంటాయి అంటే, ఒకటి పాపము నుండి విమోచించబడిన వారికి, రెండవది పరలోకానికి యాత్ర చేస్తున్న వారికి, మూడవది దేవునిని హృదయపూర్వకముగా ఆరాధించే వారికి, వారికి పులారా ఆజ్ఞలు నిత్యము తోడుగా ఉంటాయి. నువ్వు రక్షించబడకోకుండా పాపంలోనే బ్రతుకుతూ నేను వాక్యం వింటున్నాను, మందిరానికి వెళుతున్నాను అని నువ్వు అనుకుంటే నీకు ఆజ్ఞలు తోడుగా ఉండవు. రక్షించబడిన వారిని కాపాడడానికి, రక్షించబడిన వారికి తగిన జ్ఞానం ఇవ్వడానికి, రక్షించబడిన వారికి వెలుగును చూపడానికి, దీపముగా మంచి జ్ఞానము కలిగించే స్నేహితునిగా దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని పులారా ఇవ్వడానికి ఆజ్ఞలిచ్చాడు. కనుక మూడవది, మనం ఈ రాత్రి పాపము నుండి బయటకు రాకపోతే మన యొద్ద ఉన్న వారిలో మనల్ని విడిచి వెళ్ళిపోయే మూడో వ్యక్తి ఎవరు అంటే దేవుడు నిత్యము మనతో ఉండడానికి ఇచ్చిన ఆజ్ఞలే. ప్రియులారా, ఆజ్ఞల్ని విడిచిపోతే నీ జీవితం భ్రష్టత్వం అయిపోతుంది. ఎందుకో తెలుసా? ఆజ్ఞలు ఉంటే ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది మంచో, ఏది చెడ్డో తెలుస్తుంది. అదే ఆజ్ఞలు లేకపోతే పులారా నీకు తప్పు ఒప్పులు తెలవు, భ్రష్టత్వమైన జీవితంలోకి వెళ్ళిపోతావు. అలాంటి భ్రష్టత్వమైన జీవితంలోనికి మనం వెళ్ళకూడదని, ఆ నాశనకరమైన జీవితంలో నుండి ప్రభు మనల్ని రక్షించడానికి మనుష్యుడుగా లోకములో జన్మించి మన యొక్క అందరి పాపదోషముల కొరకై కలువరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కార్చి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియ సోదరుడా, ప్రభు యొక్క శిలువ మరణం నువ్వు పాపము నుండి, చీకటిలో నుండి ఈ రాత్రి బయటకు రావడం కొరకే. కనుక మనం ఎక్కడ ఏ స్థలములో ఉన్నామో దాన్ని గమనించి పరిశీలన చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వకృపానిధివగు పరమ తండ్రి,
మీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ మీ లేఖనములలో నుండి మాతో ప్రభువా మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరమ తండ్రి, విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపు దయచేయండి. ప్రతి బిడ్డను బలపరచండి. ప్రతి బిడ్డ నీ వాక్యానికి లోబడినట్లుగా నీ సహాయము దయచేయండి. ఒక్కొక్క దినము నూతనమైనటువంటి ప్రభువా బలముతో నీ వాక్యం అభిషేకమును అనుగ్రహించి నడిపిస్తున్న నీ గొప్ప కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా బిడ్డల్ని ఆదరించండి. ఈ వాక్యము ద్వారా బిడ్డల్ని బలపరచండి. వారి కుటుంబాలను కట్టండి. మీరు అక్కడ కొరకే సిద్ధపరచండి. అనేక మంది ప్రభువా ఈ లాక్డౌన్ సమయాలలో రకరకములైన చింతలతో, రకరకములైన వేదనలతో, రకరకములైన పరిస్థితులతో కృంగిపోయి ఉన్నారు స్వామి. అనేక మంది జీవితాలు తారుమారైపోయాయి. అనేక కుటుంబాలు నాయన భయంకరమైన స్థితిలోకి వచ్చేసాయి ప్రభా. మరణం అనేక రూపాలుగా మా మీద దాడి చేస్తుందయ్యా. మీ కనికరం చూపండి. మా చుట్టూ మీ కంచెని వేయండి నాయన. మీ సన్నిధి తోడుగా వచ్చి నడిపించి మీరు మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, వాక్యము విన్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృప ప్రతిదినం ప్రభు మనను ఇలాగున నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. కనుక మీరందరూ కూడా ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. అలాగే ఉదయకాలం వేళ వాట్సాప్ వర్తమానం నిలిపివేసి దానిని యాప్ ద్వారా అందిస్తున్నాము కనుక యాప్ని సిద్ధపరచుకున్న బిడ్డలు దానిలో వాక్యాన్ని వినండి. ఒకవేళ ఎవరికైనా పంపించాలి అనుకున్నప్పుడు యాప్ నుండి కూడా డౌన్లోడ్ చేసి పంపించవచ్చు. అయితే మీరు పంపించే వర్తమానాలు కొంతమందికి పనిచేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫోను బాగా పాత ఫోన్ అయి ఉంటే అది పనిచేయదు. అలాగనే పులారా ఐఫోన్ అయితే పనిచేయదు. కనుక ఈ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఒకవేళ ఎవరికైనా ఐఫోన్ ఉండి ఆ యొక్క యాప్ డౌన్లోడ్ అవ్వకపోతే నాకు వర్తమానం పెట్టండి, మెసేజ్ పెట్టండి. తప్పనిసరిగా మీకు వాట్సాప్కి వర్తమానం అందిస్తాం. నా ఆశ ఒక్కటే, మీరు ఏ విధము చేతనైనను దేవుని వాక్యాన్ని విని బలపడాలి. మీ నుండి నేనేం ఆశించట్లేదు పులారా. నా ఆశ ఒక్కటే, మీరు ఈ కడవరి దినాలలో బలముగా వాక్యాన్ని వినాలి, దేవుల్లో ఎదగాలి. అందుకొరకే మీ కుటుంబాలు మీరు సంసిద్ధత కలిగి ఉండాలి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.